మీకు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీలో టాప్ మార్క్స్ వచ్చాయని చెప్పారు కదా శ్రీనివాస్. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 97 అవుట్ ఆఫ్ 120 సార్. 97 మార్క్స్ అవుట్ ఆఫ్ 120. ఓకే. అంటే అప్పుడు మీరు ఎక్కడ అప్లై చేశారు? నేను బీటెక్ చదువుకున్నప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సార్. ఓకే. సో నాది అప్పటికి ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు. ఓకే. సో నేను ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లకే ఎలిజిబుల్ సార్. ఓకే. మా అన్నయ్య బెంగళూరు జోన్కి అప్లై చేశాడు సార్. ఓకే. సో బెంగళూరు జోన్కి టోటల్ 1200 సంథింగ్ వేకెన్సీస్ ఉన్నాయి సార్ జనరల్ కేటగిరీ కిందకి. ఓకే. సో నేను ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఓన్లీ 320 ఎంతో ఉన్నాయి సార్. ఓకే. 320 పోస్టులకే ఎలిజిబుల్ సార్. బట్ 8 lakhs అబోవ్ 8 lakhs అప్లై చేశారు సార్. ఓకే. స్టార్టింగ్లో అమ్మో 8 lakhs మన వల్ల కాదులేదు అని అనిపించింది సార్. కానీ మన అదృష్టం కొద్దీ కరోనా రావడం వల్ల ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు సార్. ఓకే. 2020 లాస్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు సార్. 2021 జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు ప్రిలిమ్స్. ఓకే. అప్పటికి 2020లో చందలాజిక్స్ తీసుకున్నాను కోర్సు. సో మనం బేసిక్స్ నుంచి బాగా ప్రిపేర్ అయ్యాను సార్. ఓన్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీజీఎల్ అవి పక్కన పెట్టేశాను సార్. అప్పుడు సీజీఎల్ 2020 సరిగ్గా మార్క్స్ రాలేదు. ఎన్టీపీసీ ఎగ్జామ్ ఒకటే ఉండింది. బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ మార్క్స్ రాస్తూ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే. ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్ 91 అవుట్ ఆఫ్ 100 వచ్చాయి సార్. ఓకే. సో ఇంకా ఇంకా అనిపించింది సార్, ఇంకా మెయిన్స్ ఎలాగైనా క్లియర్ చేయగలము, ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది సార్. ఓకే. ఇంకా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాను సార్. ఇంకా ఇంకా ఎలాగైనా ఈ మెయిన్స్ అయిపోవాలి, అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఫస్ట్ మనం ఏదో ఒక జాబ్ అయితే రావాలన్నట్టు గట్టిగా ప్రిపేర్ అయ్యాను సార్. 97 అవుట్ ఆఫ్ 120 టాప్ మార్క్సే వచ్చాయి సార్. ఓకే. ఓకే. సూపర్.